జనరల్‌గా మనకి మనతో ఉన్న వాళ్ళు కానీ, లేపోతే మనకు తెలిసిన పీపుల్ కానీ, మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా! బట్ కొంతమందికి ఈ క్యూరియాసిటీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అది క్యూరియాసిటీ అనడం కంటే కూడా అది ఒక టైప్ ఆఫ్ అబ్సెషన్ అని చెప్పొచ్చు. సో, ఇలా ఒక పర్సన్ ఎదుటి వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఒక డెసిషన్ మేక్ చేశాడు. ఆ డెసిషన్ వల్ల అతని లైఫ్ ఏమైందో నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాల్ ఈ వరల్డ్లో మనకు తెలిసిన శక్తులు కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి మనకు తెలుసు. బట్ మనకి తెలియనివి ఈవెన్ మన ఇమాజినేషన్కి కూడా అందని చాలా పవర్ఫుల్ శక్తులు చాలా ఉంటాయి. సో ఇలాంటి ఒక శక్తినే కర్ణపిశాచి. ఈ కర్ణపిశాచి పేరు వింటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే తాంత్రికులు ఉంటారు కదా, వాళ్ళు కూడా లిటరల్లీ షివర్ అవుతారు. ఎందుకంటే అది అంత పవర్ఫుల్. సో ఈ కర్ణపిశాచి సాధన చేసిన ఒక పర్సన్, అతని పేరు కార్తీక్. సో అతని లైఫ్ ఏమైంది నేను మీకు ఈరోజు చెప్తాను. తెలంగాణలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో కార్తీక్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ కార్తీక్కి ఎదుటి వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా చాలా ఎక్కువ ఉండేది. సో ఇతను జ్యోతిష్యం, ఈ బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర విద్యలు, వీటి ద్వారా ఒక పర్సన్ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవచ్చు అని అర్థం చేసుకున్నాడు. సో దాని రిలేటెడ్ చాలా బుక్స్ చదివాడు. అది అతనికి ఒక పిచ్చిలా మారిపోయింది. ఈ బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ బుక్స్ చదువుతూ ఉన్న టైంలో అతనికి కర్ణపిశాచి గురించి తెలిసింది. ఈ కర్ణపిశాచి సాధన చేస్తే ఎదుటి వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు అన్న విషయం తనకి అర్థమైంది. కార్తీక్ ఈ విద్య నేర్చుకోవడానికి ఒక అఘోరాని కలిశాడు. ఈ అఘోరా కార్తీక్కి ఆ విద్య నేర్పిస్తాను అని చెప్పాడు. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాడు. అది ఏంటి అంటే, ఒక్కసారి కర్ణపిశాచి తన దగ్గరికి వచ్చింది అంటే తనని వదిలిపెట్టి వెళ్ళదు అని చెప్పాడు. ఆ కర్ణపిశాచి ప్రపంచంలో ఉన్న ప్రతి రహస్యాన్ని చెబుతుంది. కానీ దానికి ప్రతిఫలంగా నీ పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత ఉంది కదా, దాన్ని తీసుకుంటుంది. ఈ విషయం అతనికి చెప్పాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకసారి ఈ సాధన మొదలు పెడితే మధ్యలో ఆపలేరు అని చెప్పాడు. కానీ కార్తీక్ ఉన్న అబ్సెషన్లో తనకి వేవీ అర్థం కాలేదు. ఎలా అయినా సరే ఈ విద్య నేర్చుకోవాలి అనుకున్నాడు. సో ఈ అఘోరా కార్తీక్కి ఈ ప్రాసెస్ గురించి చెప్పాడు. ఒక అమావాస్య రోజు కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్న శ్మశానంలో అర్ధరాత్రి సాధన చేయడం స్టార్ట్ చేశాడు. ఈ కర్ణపిశాచి సాధన 21 రోజులు జరుగుతుందంట. ప్రతిరోజు రాత్రి శ్మశానంకి వెళ్తున్నాడు. కర్ణపిశాచి సాధన చేస్తూ ఉన్నాడు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. తనకి ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. కానీ 18th డే కార్తీక్కి గాలిలో ఈ కుళ్ళిపోయిన మాంసం స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. అంతేకాదు ఎవరో ఒక పర్సన్ తన పక్కనే నడుస్తున్నట్లు తను ఫీల్ అవడం స్టార్ట్ అయింది. స్టిల్ కార్తీక్ ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆన్ 21st డే కార్తీక్కి తన చెవిలో ఒక పర్సన్ మాట్లాడడం వినిపించింది. అది ఒక లేడీ చాలా భయంకరంగా నవ్వుతూ తనతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆ నెక్స్ట్ డే నుండి కార్తీక్ లైఫ్ ఇమాజిన్ కూడా చేయడానికి లేకుండా చేంజ్ అయిపోయింది. ఎందుకు అంటే, ఎవరైనా తన ముందుకు వచ్చినప్పుడు తన చెవిలో ఒక గొంతు వినిపిస్తూ ఉండేది. తన ముందు ఉన్న పర్సన్ గురించి చెప్తూ ఉండేది. లైక్ ఎలాగా అంటే, వాడి మైండ్లో ఏముంది, వాడి ఫ్యూచర్ ఏంటి, వాడి పాస్ట్ ఏంటి, ఇవన్నీ తనకి తన చెవిలో వినిపిస్తూ ఉండేవి. ఇది కార్తీక్ తన ఫ్రెండ్స్కి కూడా చెప్పడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా విని భయపడిపోతూ ఉండేవాళ్ళు. దెన్ కార్తీక్ దీన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే తనకి ఆ ఊర్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మైండ్లో ఏముంది, ఒక అమ్మాయి తన గురించి ఏమనుకుంటుంది, ఒక అబ్బాయి తన గురించి ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ కార్తీక్కి తెలుస్తూ ఉండేవి. దాన్ని కార్తీక్ చాలా ఎంజాయ్ చేస్తుండేవాడు. కాకపోతే ఇక్కడ సాలిడ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ కర్ణపిశాచి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది. కార్తీక్ ఏ పని చేస్తున్నా ఆ గొంతు మాట్లాడుతూనే ఉండేది. పోను పోను కర్ణపిశాచి కార్తీక్ చెవిలో రిపీటెడ్గా నాకు ఆకలి అవుతుంది, నాకు రక్తం కావాలి అని రిపీటెడ్గా చెప్తూ ఉండేది. కార్తీక్కి కర్ణపిశాచి మీద కంట్రోల్ కూడా లేకుండా పోయింది. తనకి ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. తన తలని గోడకేసి బలంగా కొట్టుకుంటూ ఉండేవాడు.
అయినా సరే ఆ గొంతు వినిపిస్తూనే ఉండేది. తను పడుకునున్నప్పుడు ఒక భయంకరమైన రూపం తన పక్కనే పడుకుని తనతో మాట్లాడుతున్నట్లు అనిపించేది కార్తీక్కి. ఒకరోజు ఈ కర్ణపిశాచి కార్తీక్తో, ఈరోజు నువ్వు నాకు రక్తం ఇవ్వకపోతే నీ తల్లిని చంపేస్తాను అని చెప్పింది. కార్తీక్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు అలానే గడిచిపోయింది. అదే రోజు రాత్రి కార్తీక్ అమ్మ హార్ట్అటాక్తో చనిపోయింది. ఈ కర్ణపిశాచి నుంచి ఎలా బయటపడాలో కార్తీక్కి అర్థమవ్వలేదు. అతనికి బయట ప్రపంచంతో ఉన్న కంప్లీట్ కనెక్షన్ బ్రేక్ అయింది. ఓన్లీ ఈ కర్ణపిశాచి మాటలు మాత్రమే వినిపిస్తుండేవి. దాన్ని బేర్ చేయలేక ఒకరోజు కార్తీక్ ఒక సూదితో తన 2 చెవుల్లో చాలాసార్లు పొడుచుకున్నాడు. తన చెవులు వినిపించడం మానేసింది. కానీ ఆ వాయిస్ మాత్రం తనకి వినిపిస్తూనే ఉంది. ఫైనల్లీ కార్తీక్ పిచ్చోడైపోయాడు. చివరికి ఆ ఊరు వాళ్ళు కార్తీక్ని ఒక మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈరోజు కూడా కార్తీక్ ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు. శూన్యంలోకి చూస్తూ తనలో తను ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న అబ్సెషన్ ఫైనల్లీ తనని ఈ లెవెల్కి తీసుకొచ్చింది. ప్రకృతి నియమాలకి విరుద్ధంగా శక్తుల్ని పొందాలని చూస్తే ఆ శక్తులే మనల్ని మింగేస్తాయి. కర్ణపిశాచి అనేది ఒక శాపం. దాని జోలికి వెళ్ళడం అంటే ప్రాణాలతో సమాధి కట్టుకోవడమే. సో దట్స్ ఇట్ గైస్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక రియల్ స్టోరీతో ఐ విల్ కమ్ బ్యాక్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.